హాయ్ అందరికీ. ఈరోజు లంచ్‌కు మేమేం చేసామో చూసేద్దామా రండి. మా ఆయన మార్కెట్ నుంచి మొట్టికాయలు తీసుకొచ్చారండి. అవి తాలింపు చేస్తున్నాను. 2 విజిల్లు వచ్చేసాక ఉడికాయో లేదో చూసుకుందామా. చూడండి 2 విజిల్కి మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు పోపుకు పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక బాణీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే తిరువాత గింజలు, ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాగా వేగేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలన్నమాట. ఇందులోకి కరివేపాకు వేస్తున్నాను. మా సైడ్ అయితే మొట్టికాయలు అంటారండి, వేరే చోట అయితే చౌలకాయలు అంటారు, ఇంకా వేరే వేరే పేర్లతో పిలుస్తారనమాట. ఇవి చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుందన్న అనమాట. ఇప్పుడు తర్వాత అంతా బాగా దూరగా ఎగిపోయింది కదా. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మొట్టికాయలు నేను ఇందులోకి వేస్తున్నాను. ఇవి కూడా ఒక 2-3 సెకండ్స్ బాగా మగ్గనిచ్చి తర్వాత వీటి కోసం నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి చిట్లం పొడి. ఏమేమి అంటే పప్పులు, కొంచెం కొబ్బరి, కారం పొడి, తెల్లవాయలు, ఉప్పు అన్నమాట. ఇవి వేసి నేను స్టాక్ చేసి పెట్టుకుంటాను. ఎప్పటికైనా రెడీగా ఇట్లా తాలింపు చేసుకోవాలనుకుంటే నేను రెడీగా స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. అది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ పొడి చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడైనా ఇడ్లీలోకి కానీ ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుందన్నమాట. నేను ఈ పొడిని అంతా వేసేస్తున్నాను. బాగా వేసి కలుపుకోవడమే. ఒక 5 సెకండ్స్ 6 సెకండ్స్ వరకు బాగా ఇలాగే కలదిప్పుకుంటూ మంట స్లిమ్లోనే పెట్టుకొని ఇలా కలదిప్పుకోవాలన్నమాట. అంతే అండి, వేడివేడిగా మొట్టికాయ తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకొక వంట చేస్తున్నాం కదా, ఏంటంటే మునక్కాయల రసం అన్నమాట. అది కూడా ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఫస్టే చింతపండు, కందిపప్పు అంతా ఉడికిపెట్టుకున్నాను. ఇక్కడ పోపుకి వేసేస్తున్నాను డైరెక్టుగా. ఇక్కడ తగినంత ఆయిల్ వేసుకున్నాను. అలా పోపుకి అవసరమైనవి జీలకర్ర, ఆవాలు, కొన్ని తెల్లవాయలు దంచి వేసుకుంటున్నానండి. తెల్లవాయలు రసంలోకి వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. అలాగే కరివేపాకు నేను రెమ్మలతో సహా వేస్తున్నాను ఇక్కడ టేస్ట్ కోసం. ఇప్పుడు మునక్కాయలు వేసేస్తున్నాను. మునక్కాయలు కాసేపు నూనెలో బాగా మగ్గనిస్తే కనుక పక్కన సపరేట్గా ఉడకపెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. మనకు మంట స్లిమ్లోనే పెట్టుకొని మనము కాసేపు మునక్కాయలని బాగా మగ్గనిచ్చుకోవాలి. తర్వాత ఇందులోకి నేను పసుపు, కాసంత సాల్ట్ కూడా వేస్తున్నాను టేస్ట్ కోసము. తర్వాత ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాము. తర్వాత చూస్తే చూడండి కొంచెం మగ్గినాయి కదా. తర్వాత ఇందులోకి నేను ముందుగా ఉడకపెట్టుకున్న కందిపప్పు రసం వేసేస్తున్నాను. అలాగే టమోటా గుజ్జు కూడా వేసేస్తున్నాను. అలాగే చింతపండు రసము, ఇవి 3 అలాగే కలిపి బాగా నీటుగా దీనికి సరిపడంత నీళ్ళు కూడా పోసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనము కారం కూడా కొంచెం వేసుకుంటున్నాను. అలాగే నేను రోజు వాడే ఎంటీఆర్ రసం పొడి ప్యాకెట్ ఎక్కువ యూజ్ చేస్తాను నేను. అది రసం పొడి బాగా టేస్ట్ వస్తుందన్నమాట. ఆ రసం అయితే మా ఇంట్లో చాలా బాగా తింటారనమాట. అందుకే ఆ రసం పొడి వేసి కాసిన్ని నీళ్ళు పోసేసి నేను మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి బాగా ఉడికిపోయింది కదా, మునక్కాయలు కూడా బాగా ఉడికేసాయి. ఇలా బాగా రసం ఉడకడం వల్ల టేస్ట్ వస్తుందండి, మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. అంతే అండి, ఈరోజు మా ఇంట్లో మునక్కాయల రసము, మొట్టికాయ తాలింపు, అన్నం. మీ ఇంట్లో ఏం చేశారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.